కుదిరిన పెళ్లి సంబంధం గురించి ఆలోచిస్తున్నావా భూమి అని చెర్రీ అడుగుతూ ఉంటాడు భూమిని. ఏం మిగిలిందని భూమి ఇంకా ఆలోచిస్తున్నావు? ఇంకేం మిగలేదు కదా. అక్కడ నేను త్యాగం చేసింది కూడా ఇప్పుడు ఏం కనిపించట్లేదు. అనవసరంగా నా మెడకి నక్షత్రం చుట్టుకున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు చెర్రీ అయితే. ఇంకే అక్కడ చూపిస్తూ ఉంటాడు మనకి. గగన్ కింద పడి ఏడుస్తూ ఉంటాడు. స్వీట్ బాక్స్ వాళ్ళ అమ్మకి ఇచ్చి చాలా ఆనందంగా ఉందమ్మా, ఈ రోజుతో నాకు భూమి పట్టిన గ్రహణం వదిలిపోయింది, ఇంకొప్పుడు నేను చాలా ఆనందంగా ఉండొచ్చని బయట వాళ్ళ అమ్మకి, శివకి, పూరికి చెప్పి ఇంకా లోపలికి వెళ్ళి కింద పడి ఇంకేడుస్తాడు. భూమి ఇంకా వేరే ఒకళ్ళు వైఫ్ అయిపోతుందేమో అని చెప్పి. చెర్రీ ఇలా అంటూ ఉంటాడు. ఇష్టం లేని వ్యక్తితో కాపురం చేయడానికి నువ్వు ప్రిపేర్ అయిపోయి భూమి, ఇంకేమీ నువ్వు చేయలేవు అని చెప్పి ఇంకా ఇలా సైడ్కి ఇలా భూమి తిరిగి చూపిస్తూ ఉంటే ఎరుపెక్కిన కళ్ళతో ఏడుస్తూ ఉంటుంది భూమి. మావయ్య కొత్తగా కొడుకొచ్చిన ఈ పెళ్లి కొడుకు పక్కన నువ్వు కూర్చుంటూ ఉంటే మీ అందరూ ఆనందంతో అక్షింతలు వేయాలా భూమి నీ గురించి అని చెప్పి అంటూ ఉంటారు చెర్రీ. ఇంకా భూమి ఇంకా ఎక్కువ ఏడుస్తున్నట్టు మనకు చూపిస్తూ ఉంటారు. ఈ దుఃఖం జీవితాంతం ఏడ్చిన తీరదు భూమి, నా త్యాగం కూడా వృధా అయిపోతుంది అనుకోలేదు. నువ్వు అన్నయ్య కలుస్తారని నక్షత్రం మెడలో తాళి కట్టాను. నా గ్రహపాఠం ఏంటో ఇప్పుడు అదే అనుకుంటున్నాను. కావాలని చెప్పి మీరిద్దరు కలుస్తారని చెప్పి నేను నక్షత్రం మెడలో తాళి కట్టనే తప్ప ఇంకే ఉద్దేశంతో కట్టలేదు. కానీ ఇప్పుడు నువ్వు వేరే ఒకళ్ళు పెళ్లి చేసుకున్నావు, అన్నయ్యను పెళ్లి చేసుకోవట్లేదు అని చెప్పి ఫుల్ చెడామెడా తిడతా ఉంటాడు ఇంక చెర్రీ. భూమి అయితే ఇంకా అలా ఏడుస్తూనే ఉంటాడు కూర్చొని. ఇంకా చెర్రీ తన త్యాగం గురించి చెప్పి ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. భూమి అయితే అలా ఏడుస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.